హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్లో మీకు ఆన్సర్ కీ ఇస్తాను, క్రాస్ చెక్ చేసుకోండి. మీ యొక్క మార్క్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసే ముందు నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంపార్టెంట్ బిట్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిజామాంధ్ర జనసంఘం ఏ సమావేశంలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది? ఆప్షన్ 1 వచ్చేసి జోగిపేట సమావేశం, ఆప్షన్ 2 వచ్చేసి సూర్యాపేట సమావేశం, ఆప్షన్ 3 వచ్చేసి సిరిసిల్ల సమావేశం, ఆప్షన్ 4 వచ్చేసి హైదరాబాద్ సమావేశం. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జతపరచండి. లెఫ్ట్ సైడ్ ఆప్షన్ వచ్చేసి జోగిపేట సమావేశం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భువనగిరి సమావేశం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మల్కాపురం సమావేశం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నిజామాబాద్ సమావేశం. రైట్ సైడ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఏ ఆప్షన్ వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి, బి ఆప్షన్ వచ్చేసి రావి నారాయణరెడ్డి, సి ఆప్షన్ వచ్చేసి మందమాల రామచంద్రరావు, డి ఆప్షన్ వచ్చేసి మందమాల నరసింహరావు. తరువాత ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏబిసిడి, సెకండ్ వన్ వచ్చేసి బిఏడిసి, థర్డ్ వన్ వచ్చేసి డిబిఏసి, ఫోర్త్ వన్ వచ్చేసి ఏబిడిసి. తరువాత థర్డ్ క్వశ్చన్, హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అరమూడు అయ్యంగర్ కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వాంచు కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భార్గవ కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లలిత్ కుమార్ కమిటీ. తరువాత ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మా భూమి నాటకం ఎవరి వీరత్వం గురించి పేర్కొంటుంది? ఆప్షన్ 1 వచ్చేసి షేక్ బందిగి, ఆప్షన్ 2 వచ్చేసి దొడ్డి కుమరవయ్య, ఆప్షన్ 3 వచ్చేసి సర్వాయి పాపన్న, ఆప్షన్ 4 వచ్చేసి బత్తిని మొగలయ్య గౌడ్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 2 వచ్చేసి నల్ల నరసింహులు, ఆప్షన్ 3 వచ్చేసి సంగం లక్ష్మీబాయి, ఆప్షన్ 4 వచ్చేసి దేవులపల్లి వెంకటేశ్వరరావు. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ విషయానికి వస్తే, 1947 డిసెంబర్ 4న కోటి సమీపంలో నిజాం ప్రయాణిస్తున్న కారుపై బాంబు విసిరినది ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ 2 వచ్చేసి నారాయణరావు పవార్, ఆప్షన్ 3 వచ్చేసి బురుగుల రామకృష్ణరావు, ఆప్షన్ 4 వచ్చేసి కాశీనాథ వైద్యం. తర్వాత సెవెంత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై ఉన్న నిషేధంను నిజాం ఎప్పుడు తొలగించాడు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1946 మే 6, తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1946 జూలై 6, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1946 జూలై 3, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1946 జూన్ 3. తర్వాత ఎయిత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఆపరేషన్ పోలో సమయంలో నిజాంకు ఆయుధాలు సరఫరా చేసే సిడ్నీ కాటన్ నడిపై అక్రమ ఆయుధ వ్యాపారం గురించి భారత ప్రభుత్వానికి ఈ క్రింది వారిలో సమాచారాన్ని అందించినది ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి వందే మాతరం రామచంద్రరావు, ఆప్షన్ 2 వచ్చేసి వీరభద్రరావు, ఆప్షన్ 3 వచ్చేసి స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ 4 వచ్చేసి 1 మరియు 2. తర్వాత 9వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇమ్రేజ్ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి సోయబుల్లా ఖాన్, ఆప్షన్ 2 వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 3 వచ్చేసి మందమాల నరసింహరావు, ఆప్షన్ 4 వచ్చేసి మొహమ్మద్ ఇస్మాయిల్. తర్వాత 10వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, బీబీనగర్ ఉదాంతం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 వచ్చేసి 1948 జనవరి 22, ఆప్షన్ 2 వచ్చేసి 1948 జనవరి 10, ఆప్షన్ 3 వచ్చేసి 1947 జనవరి 10, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1947 జనవరి 22. తర్వాత 11th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ క్రింది వారిలో ఎవరు ఆపరేషన్ పోలో అనే గ్రంథాన్ని రచించారు? ఆప్షన్ 1 వచ్చేసి జేఎన్ చౌదరి, ఆప్షన్ 2 వచ్చేసి కేఎం మున్సీ, ఆప్షన్ 3 వచ్చేసి విపి మీనన్, ఆప్షన్ 4 వచ్చేసి లాయక్ అలీ ఖాన్. తర్వాత 12th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, పండిత్ సుందర్లాల్ కమిటీ సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ 1 వచ్చేసి పోలీస్ చర్య అనంతరం జేఎన్ చౌదరి నాయకత్వంలోని భారతీయ సైన్యం హైదరాబాద్లోని ముస్లిం ప్రజలను అనేక మంది కమ్యూనిస్టులు బలిగొన్నది అని నివేదిక యొక్క సారాంశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ కమిటీ హైదరాబాద్ ప్రాంతంలో పర్యటన 1948 నవంబర్ 29 నుండి డిసెంబర్ 21. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కమిషన్ యొక్క అధ్యక్షుడు పండిత్ సుందర్లాల్
సభ్యులు ఖాజీ అబ్దుల్ గఫర్ మరియు యూనస్ అలీ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2013లో ఈ కమిటీ నివేదికను యూపీఏ ప్రభుత్వం బహిర్గతం పరిచింది. తర్వాత ఈ 4 ఆప్షన్లు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫోర్త్ సరైనవి కావు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 సరైనది, 2, 3, 4 తప్పు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, ఫోర్త్ సరైనవి, థర్డ్ తప్పు. తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సరైనవి. తరువాత 13th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్రింది ముల్కీ నియామకాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 వచ్చేసి 1884-86 ముల్కీ నిర్వచనం మొదటిసారిగా దీని ప్రకారం స్థిర నివాసం 12 సంవత్సరాలు 12 ఏళ్లు సర్వీస్ చేసుకున్న వారి పిల్లలు ముల్కీలు. ఆప్షన్ 2 వచ్చేసి 1919 ఫార్ములాలోని 10వ పేరాలో ముల్కీల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ఆప్షన్ 3 వచ్చేసి 1949 ఫార్ములా ప్రకారం 15 సంవత్సరాలు స్థిర నివాసం 15 సంవత్సరాలు సర్వీస్ చేయబడిన పిల్లలు. ఆప్షన్ 4 వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఉద్యోగాలలో చేరేందుకు 15 సంవత్సరాలు స్థిర నివాసం. తర్వాత ఈ క్రింది 4 ఆప్షన్లు చూసుకున్నట్లయితే 2, 3, 4 సరైనవే, 1 సరికాదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3 సరికాదు, 4 సరైనది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3 సరైనవి, 4th సరైనది. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 1, 2, 3, 4లు సరికాదు. తర్వాత 14th క్వశ్చన్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించారు. ఆప్షన్ 1 వచ్చేసి 1950 ఫిబ్రవరి, ఆప్షన్ 2 వచ్చేసి 1950 మార్చ్, ఆప్షన్ 3 వచ్చేసి 1952 ఫిబ్రవరి, ఆప్షన్ 4 వచ్చేసి 1953 ఫిబ్రవరి. తర్వాత 15th క్వశ్చన్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1947 ఏప్రిల్ 17, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1947 ఏప్రిల్ 27, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1947 మే 17, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1947 ఏప్రిల్ 28. తర్వాత 16th క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1952 మల్కీ ఉద్యమం తొలిసారిగా తెలంగాణలో ఎక్కడ ప్రారంభం అయింది. ఆప్షన్ 1 వచ్చేసి వరంగల్, ఆప్షన్ 2 వచ్చేసి ఖమ్మం, ఆప్షన్ 3 వచ్చేసి హైదరాబాద్, ఆప్షన్ 4 వచ్చేసి నిజామాబాద్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 కనుక చూసినట్లయితే జతపరచుము. లెఫ్ట్ సైడ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి తెలంగాణ గాంధీ, బి వచ్చేసి తెలంగాణ సరిహద్దు గాంధీ, ఆప్షన్ 3 వచ్చేసి మిస్టర్ తెలంగాణ, ఆప్షన్ డి వచ్చేసి తెలంగాణ పిత. రైట్ సైడ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జమలాపురం కేశవరావు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాడపాటి హనుమంతరావు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేశవరావు జాదవ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భూపతి కృష్ణమూర్తి. తర్వాత ఈ క్రింది 4 ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సెకండ్, ఫోర్త్, 1, 3, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3, 4, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4, 1, 3, 2, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 4, 2, 3, 1. తరువాత 18th క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు వరంగల్లో 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరు. ఆప్షన్ 1 వచ్చేసి టి హొయగ్రవచారి, ఆప్షన్ 2 వచ్చేసి జి రామచారి, ఆప్షన్ 3 వచ్చేసి పార్థసారథి, ఆప్షన్ 4 వచ్చేసి 1 మరియు 2. తరువాత 19th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ముల్కీ ఉద్యమం 1952కు సరికాని వాక్య. ఆప్షన్ 1 వచ్చేసి ఈ ఉద్యమం వరంగల్లో ప్రారంభమైంది, ఆప్షన్ 2 వచ్చేసి 1952 జూలై 26న హన్మకొండ నుండి సుబేదారి వరకు 4000 మందితో తీసిన ర్యాలీ 1952 మల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా నిలిచిపోతుంది. ఆప్షన్ 3 వచ్చేసి 1952 జూలై 28న విద్యార్థులంతా యాక్షన్ కమిటీ ఏర్పరచుకొని కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకున్నారు. తర్వాత ఈ కింద 4 ఆప్షన్లు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 సరైనవి, 3 కాదు. ఆప్షన్ 2 వచ్చేసి 1, 3 సరైనవి, 2 కాదు. 3 ఆప్షన్ కనుక చూసినట్లయితే పైవన్నీ సరైనవే. ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 1 సరైనది, 1, 3 సరికాదు. తర్వాత 20 క్వశ్చన్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో 1952 ఆగస్టు 27న మొట్టమొదటి జరిగిన ముల్కీ సభకు అధ్యక్షుడు వివరించినది ఎవరు. ఆప్షన్ 1 వచ్చేసి డాక్టర్ తిమ్మరాజు, ఆప్షన్ 2 వచ్చేసి గోపాలరావు ఎర్బోటి, ఆప్షన్ 3 వచ్చేసి కేవి రంగారెడ్డి, ఆప్షన్ 4 వచ్చేసి బొచ్చయ్య. తర్వాత 21 క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్లో ఎప్పుడు విద్యార్థులపై లాఠీచార్జీ జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి 1952 ఆగస్టు 30, ఆప్షన్ 2 వచ్చేసి 1952 ఆగస్టు 29, ఆప్షన్ 3 వచ్చేసి 1952 ఆగస్టు 28, ఆప్షన్ 4 వచ్చేసి 1952 ఆగస్టు 17. తర్వాత 22 క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పయం పత్రిక సంపాదకుడు
ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి ఉదవరావు, ఆప్షన్ 2 వచ్చేసి జయరామరావు, ఆప్షన్ 3 వచ్చేసి పాపిరెడ్డి, ఆప్షన్ 4 వచ్చేసి విపి నాయక్. తర్వాత 23rd క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంపై మొదటిసారిగా ఆంధ్రుల యొక్క ఘర్షణలు దేనిపై జరిగింది? ఆప్షన్ 1 వచ్చేసి భాష, ఆప్షన్ 2 వచ్చేసి సంస్కృతి, ఆప్షన్ 3 వచ్చేసి వేషాధరణ, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. 24th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చింది? ఆప్షన్ 1 వచ్చేసి 1913, ఆప్షన్ 2 వచ్చేసి 1912, ఆప్షన్ 3 వచ్చేసి 1941, ఆప్షన్ 4 వచ్చేసి 1915. తర్వాత చివరగా 25th క్వశ్చన్ కనుక చూసినట్లయితే శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 వచ్చేసి 1937 నవంబర్ 6, ఆప్షన్ 2 వచ్చేసి 1937 నవంబర్ 16, ఆప్షన్ 3 వచ్చేసి 1937 నవంబర్ 17, ఆప్షన్ 4 వచ్చేసి 1937 నవంబర్ 15. తర్వాత కీ చెప్తాను చూడండి. 11, 2, 1, 3, 1, 4, 1, 5, 3, 16, 1, 17, 3, 18, 3, 21, 22, 23, 24, 25, 2. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ను పొందడానికి నా ఆప్షన్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్, జై భారత్, జై కిసాన్.